నైజాం గుండెల్లో గురిపు నింపిన వీరనారి చాకిలి ఐలమ్మ అని సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరానాలు శాఖల చాకిలి ఐలమ్మ 309వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ పట్టణ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి వినోద మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి ముముక్తి కోసం నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి బందూక్ ధరించి నైజాం నవాబు సైన్యంతో సాయుధ పోరాటం చేశారు చాకిలి ఐలమ్మ. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వీరనారి చాకిలి ఐలమ్మ 39వ వర్ధంతి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యాలయం సదాస్పేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులకు, ప్రజాసంఘ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా రెడ్సులు తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు నైజాం రాజ్యంలో నల్లగొండ ప్రాంతంలో విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారి పెత్తనం ఉండేది. మరి ఆ ప్రాంతంలో కిష్టాపురం గ్రామం, చిట్యాల మండలంలో చాకిలి ఐలమ్మ జన్మించింది. ఒక చిన్న రజ కుటుంబంలో పేదలకు పుట్టిన చాకిలి ఐలమ్మ ఆ రోజు ఈమె ఆ ప్రాంతంలో రజాకాల దౌర్జన్యాలు, ఆ దేశం ఆగడాలకు వ్యతిరేకంగా చూసి చలించిపోయి, నేను కూడా ఈ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, ఈ రాజరిక పాలన వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ కమిషన్ నాయకులతో చేతులు కలిపి బందూకు పట్టి వాళ్ళతో భీకర పోవడంలో పాల్గొన్న వీరనారి చాకిలి ఐలమ్మ. మరి ఈరోజు ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ రజాకారులకు, భూస్వామ్య వ్యవస్థకు, ఈ పటేల్ పట్టాల వ్యవస్థకు పెద్ద ఎత్తున భూపడడం జరిగింది. ఈ పోరాటంలో చాకిలి ఐలమ్మ కూడా ముఖ్య పాత్ర వహించింది. మరి ఆ రోజు చూసుకుంటే ఒక మహిళ ముందుకొచ్చి బందూకు కొట్టి బాంఛన్ని ఖబర్దార్ అని చెప్పేసి ఆ రోజు పోరాటంలో పాల్గొన్న చాకిలి ఐలమ్మ ఒక ఆదర్శాన్ని మనమందరం ఈరోజు పాటించాలని కోరుకుంటూ, మరి ఆమె ఆశయ సాధన కోసము అందరం కృషి చేయాలని కోరుకుంటూ తెలుసుకుంటాం. స్టార్ట్. వీరనారి చాకిలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసి తను పండించిన పంటనంతా కూడా రాజుల వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆమె వెనకడుగు వేయకుండా 10 మందికి చెప్పి, ఆ 10 మంది మిగతా 10 మందికి చెప్పి అందరినీ కూడా ఒక దగ్గరికి చేసి మన ఎర్రజెండా పార్టీ వాళ్ళ దగ్గర సాయం తీసుకొని ఆమె పండించిన పంటను దొరలు ఎట్లా లాక్కెళ్తారు, మేమే సాధించుకోవాలని చెప్పేసి ఆమె బంధుబట్టి అందరిని కూడా ఎదిరించి తన పంటను తనే సాధించుకుంటుంది. అట్లాంటి ఎన్నో చేసినటువంటి వీరనారి చాకిలి ఐలమ్మ ఈరోజు భూమి శిస్తు కట్టకుండా, మళ్ళీ భూమి అనేది వాళ్ళకు వదలకుండా ఆ 40 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పంట పండించడం అయితే ఏదైతే ముందుకు సాగిందో, అలాంటి వాళ్ళ రాజుల దగ్గర నుంచి భూములు ఎలా చాలా ఎకరాలు అందరి దగ్గర, వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. నిరుపేదల దగ్గర ఎక్కడ కూడా భూమి అనేది ఉండేది కాదు. అలాంటి వీరవంత వాళ్ళ దగ్గర నుంచి మన ఎర్రజెండా వాళ్ళతో చేతులు కలిపి, అక్కడ సభ్యత్వం తీసుకొని చేతులు కలిపి పేద ప్రజలకు అందరికి కూడా ఆ భూమి లాక్కొని అందరికి పంచిపెట్టినటువంటి వీరవంత చాకిలి ఐలమ్మ. అందుకనే ఈరోజు 39వ వర్ధంతి చేసుకోవడం చాలా గొప్పగా అని చెప్పేసి ఆమె ప్రతి సంవత్సరం మనము ఎంతో ఘనంగా ఆమె వర్ధంతి కానీ జయంతి కానీ జరిపించుకోవడం జరుగుతుంది. ఆమె ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఆమె చేసింది ఇంతంత కాదు. తెలంగాణ ఎలా వచ్చింది, ఎలా సాధించినాం అనేది అది చాలా మందికి తెలియదు. అలాగే ఆమె చేసినటువంటి త్యాగాలతోటే ఈరోజు మనం తెలంగాణ వచ్చి ఈరోజు అందరం కూడా ప్రశాంతంగా ఉంటున్నాం. మన పిల్లల్ని మనం బయటికి తీసుకురాగలుగుతున్నాం అని అంటే కారణం చాకిలి ఐలమ్మ. ఆమె ఎదిరించడం ద్వారానే ఆడపిల్ల బయటికి రావడానికి కానీ, ఆ నౌకిరి బానిసత్వం పోవడానికి కానీ కారణం చాకిలి ఐలమ్మ అని తెలియజేస్తున్నాను.